మనకి దుస్థితి పట్టింది. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతుంటే మన రాష్ట్రం మటుకు వెనకడుగు వేస్తూ వెనకడుగు వేస్తూ కనీస అవసరాలకు కూడా దిక్కు లేకుండా అయిపోయింది. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని అడుగుతున్నాం. నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. 3 ఏళ్లుగా చూడడం తప్ప ఏమీ చేయలేదు. బిడ్డనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారు కష్టపడి అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తెస్తే ఈయన గారు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన 2 ముఖ్యమైన వాగ్దానాలను విస్మరించాడు. ఒకటి 2 రూపాయలకే బియ్యం, 2 పూర్తి మద్యపాన నిషేధం. బాబు గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో తెలియదు, ఆ మాట నిలుపుకోవడం అంటే ఏమిటో అస్సలుకే తెలియదు. ఆయనకు ఆ రోజు దాని విలువ లేదు, ఆయనకు ఈ రోజు వరకు కూడా దాని విలువ లేదు. రైతును ఎన్నో విధాలుగా అవమానించాడు. వ్యవసాయం దండగా అన్నాడు. 8 ఏళ్ల ఆయన పరిపాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. పెంచి ఆ ఛార్జీలు కట్టాలంటే ఒత్తిడి చేశాడు. కట్టలో మహాప్రభు అన్నా వినిపించుకోలేదు. వారి మీద కేసులు పెట్టి వారిని జైళ్లలో పెట్టి వారి ఇళ్లలో ఉన్న సామాన్యులు కూడా ఎత్తకపోయేటట్టు చేశాడు. అవమానం తట్టుకోలేక బకాయిలు కట్టలేక ఎంతో మంది రైతులు వందలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుమ్మక్కై ఈరోజు ఇంకో పార్టీ రాకూడదనే దురుద్దేశంతో జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జైల్లో ఉండి కూడా ఆయన మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. రాజన్నకున్నంత పెద్ద మనసు జగనన్న కూడా ఉంది. వారికి మేలు చేయాలని తప్పిస్తున్నాడు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఈ మరో ప్రజా ప్రస్థానానికి ముఖ్య ఉద్దేశాలు 2. ఒకటి, ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో, ఎంత ఘోరంగా పనిచేస్తుందో ఎండకట్టడం ఒక కారణమైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పెంచుతూ అవిశ్వాస తీర్మానం పెట్టకుండా వారిని ఎందుకు కాపాడుతుంది అని తెలుగుదేశం పార్టీని నిలదీయడం ఇంకొకటి. ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా, ఈ కుళ్ళు రాజకీయాలకు నిరసనగా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం అంటే ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా ఈరోజు జగనన్న జైల్లో ఉన్నాడు. అందుకు ఆయన బయటికి వచ్చేంత వరకు మేము ఈ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మీ మధ్య మీ అండతో పాదయాత్ర చేయాలని తలంచాం. నిజానికి జగనన్న బయట ఉంటే ఆయనే ఇది చేయవలసింది, ఈ పాదయాత్ర. కానీ ఈరోజు మన మధ్యకు రాలేని పరిస్థితి అయినది. అందుకనే నన్ను పంపడం జరిగింది. నేను
రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ నాతో పదం కలపాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, జగనన్నను దీవించాలని నా ప్రార్థన. సరైన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు మీరు బుద్ధి చెప్తారని నా నమ్మకం. నా మీద మీ గుండెల్లో ఉన్న ప్రేమకు, నా మీద మీ గుండెల్లో ఉన్న అభిమానానికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.